ఏమైందిరా? 100 కోట్ల లాటరీ వచ్చింది. 100 కోట్లు ఉన్నాయి. 100 కోట్ల లాటరీ. నీకు 10 కోట్లు ఇచ్చిన, నీకు 5 లక్షలు ఇచ్చిన. అవునా? 10 కోట్లు. నాకెంత ఇచ్చినావు? 10 కోట్లు ఇచ్చిన. నాకెంత ఇచ్చినావు? 5 లక్షలు ఇచ్చిన. అంటే ఈ రోజు నాకంటే వాడు ఎక్కువ అయిపోయింది, 10 కోట్లు ఇచ్చినావు. ఏం మాట్లాడుతున్నావు? నాకు 10 కోట్లు న్యాయం అర్థమవుతుందా? ఏం న్యాయం? దేనికి న్యాయం? ఈ రూమ్ రెంట్ కూడా కట్టేది నువ్వు కట్టే తుప్పక 5,000కి 10 కోట్లు చేస్తున్నారా? బండి రెంట్ కట్టినాను. బండి రెంట్ అంట, ఏళ్ళు ముద్ర దాన్ని ఈఎంఐ అంటారా? ఏమో గడుతున్న బండి ఇప్పించిన 2 నెలల బండి ఈఎంఐ కడితే అది బండి ఇప్పించినట్టు ఫస్ట్ ఒకటే చెప్తున్నాను నీకు. ఇగో వాడికి ఎంత ఇస్తావు ఇచ్చుకో, వాడు నా జోలికి రావద్దు. నాకు మాత్రం 10 కోట్లు క్యాష్ లోనే కావాలి. నీకు ఒక 10 లక్షలు ఎక్స్ట్రా ఇస్తా. అవునా? మంచిగా దానికి 5 లక్షలు 10 లక్షలు ఇస్తున్నావు. 10 కోట్లు ఇస్తున్నావు. 10 లక్షలు నాకు క్యాష్ లోనే కావాలి. నువ్వేమనుకున్నావు? నువ్వు 10 కోట్లు న్యాయం కావు. నా 10 కోట్ల మీద ఎందుకు పడేది? నాకు 10 కోట్ల మీదకి వస్తే పిండుకు అర్థమవుతుందా? దేనికి? దేనికేంద్ర అరే ప్రసాద్ దేనికా? ఇగో ఎవరెవరో మధ్యలో వచ్చి జోక్యం చేసుకుంటారు. నాకు మాత్రం 10 కోట్లు క్యాష్ రావాలి. వీడి గురించి నాకు సంబంధం లేదు, మాట్లాడొద్దని చెప్పిన. అర్థమవుతుందా? ఓ పని చేస్తా, మీ ఇద్దరికి వచ్చి 10 కోట్లు ఇస్తా. ఏంది నాకు నాకేడ మీద నాకు ఎక్కువ కావాలి. అర్థమవుతుందా? నువ్వేంద్ర మధ్యలో మేమిద్దరం చూసుకుంటాం. నువ్వు లోపల పోవు. నువ్వేంద్ర నాకు అర్థం కాదు. మధ్యలో నాకు అర్థం కాదు. నీకు ఇచ్చినంత నాకేంద్ర ఇచ్చేదా? మామ 10 కోట్లు తీసుకో మామ. నా కుటుంబం 100 కోట్లు నాయే.